హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్లో ఆన్లైన్ మెడిసిన్స్ గురించి తెలపడం జరిగింది. అంటే ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ని కొనడం. వీటిని ఆన్లైన్లో కొనడం ద్వారా తలెత్తే సమస్యలు మరియు వివిధ కోర్టుల యొక్క ఆదేశాలు, జెనరిక్ ఔషధాల గురించి తెలపడం జరిగింది. ఇది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 1లోనే జనరల్ ఎస్ఏలో ఈ అంశంపై క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ఈ ఫార్మసిస్ట్ల ద్వారా ఆన్లైన్ మెడిసిన్స్ యొక్క అమ్మకాన్ని నిషేధిస్తూ తీర్పును వెలువరించింది. ఎటువంటి నియంత్రణను కూడా పాటించకుండా ఆన్లైన్లో విక్రయిస్తున్న మందుల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఢిల్లీ డెర్మటాలజిస్ట్ అయిన జహీర్ అహ్మద్ ప్రజా ప్రయోజన వాద్యాన్ని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్ మరియు జస్టిస్ వికే రావుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఆన్లైన్ విక్రయాలపై పూర్వపు ఆదేశాలు కనుక మనం చూస్తే, మొదటగా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా 2015లో ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా ఆన్లైన్ విక్రయాల్ని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ విభాగాలు అడ్డుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. అయినా కూడా యథేచ్ఛగా దేశంలో ఆన్లైన్ విక్రయాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక రెండవది, 2016వ సంవత్సరంలో మద్రాస్ హైకోర్టు ఆన్లైన్ ఔషధాలను విక్రయించకుండా వెబ్సైట్స్పై బ్యాన్ విధించాలని పేర్కొంది. దీనితో పాటుగా అక్టోబర్ 31వ తేదీన ఆన్లైన్ విక్రయాలపై తాత్కాలికమైన నిషేధాన్ని విధించింది. ఈ తీర్పు నిమిత్తం ఆన్లైన్ విక్రయాలపై నిషేధాన్ని విధించే లేదా ఆంక్షలను విధించే అధికారం తమకు లేదని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు తన తుది తీర్పుని వాయిదా వేయడం జరిగింది. దీనితో పాటుగా ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు దేశవ్యాప్తంగా ఆన్లైన్ విక్రయాలను నిషేధించుటకు తక్షణ చర్యలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17% కాగా అంతర్జాతీయ వ్యాధుల భారంలో భారత్ 20% దాకా ఉంది. ముఖ్యంగా గ్రామీణ వైద్యంలో ఔషధాల ఖర్చు 79% వరకు ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని రకాల మందుల్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. లేని పక్షంలో హై డోసేజ్ల కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్స్, లివర్ సిరోసిస్ వంటివి తలెత్తుతాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం దేశంలో అధికం కావడంతో ఈ ఆన్లైన్ విక్రయం అనేది మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. కేంద్ర లైసెన్సింగ్ సంస్థకు దరఖాస్తును సమర్పించిన మరియు నమోదు చేసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ ఫార్మసీ ద్వారా మందులను విక్రయించాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధన నియమావళిని రూపొందించింది. నాణ్యత లేని ఔషధాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఆన్లైన్ విక్రయాలను కట్టడి చేయడానికి ప్రస్తుత ఢిల్లీ హైకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తిదాయకం అయినప్పటికీ ఇది ఎంతమాత్రం అమలుకు నోచుకుంటుంది అనేది మనం చూడవలసి ఉంటుంది. ప్రస్తుతం డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు మందుల షాపులో తీసుకుంటున్న మందుల నాణ్యత కూడా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ మందుల ఉధృతి అనేది ఎక్కువైంది. ప్రధానంగా రాజస్థాన్ మరియు ఒడిశాల నుండి దాదాపుగా 90 రకాల నకిలీ మందులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో సహా మొత్తం 12 రాష్ట్రాలలో సరఫరా అవుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. వీటిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని పటిష్టపరిచి జవాబుదారీతనాన్ని పెంపొందించవలసి ఉంటుంది. దీనితో పాటుగా వైద్యం యొక్క
ఖర్చులను తగ్గించడానికి జనరిక్ మందుల ఉపయోగాల గురించి ప్రజలలో చైతన్యాన్ని కలుగజేయాలి. ఈ జనరిక్ మందుల కొనుగోలు వల్ల ఔషధాలకు ఖర్చు చేసే మొత్తంను గణనీయంగా తగ్గించవచ్చు. ఏదైనా ఒక సంస్థ ఒక కొత్త డ్రగ్ను కనుక్కుంటే పేటెంట్ యాక్ట్ 1970 ప్రకారం తొలుత 7 సంవత్సరాల పేటెంట్ రైట్ని కల్పించారు. కానీ ప్రస్తుతం ఇది 20 సంవత్సరాలుగా ఉంది. అంటే 20 సంవత్సరాల వరకు కంపెనీ ద్వారా కనుగొన్న డ్రగ్ యొక్క తయారీ, సరఫరా అనేది కనుగొన్న సదరు కంపెనీ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ కాలం ముగిసిన తర్వాత తయారు చేసిన మందులను జనరిక్ మందులుగా పేర్కొంటారు. అమెరికా మరియు బ్రిటన్ వంటి దేశాల్లో ఈ జనరిక్ మందుల వినియోగం అనేది గణనీయంగా పెరిగింది. అమెరికా గత దశాబ్ద కాలంలో ఈ జనరిక్ మందుల వినియోగం వల్ల దాదాపుగా 94 లక్షల కోట్ల రూపాయలను ఆదా చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం జనరిక్ మందులకు ప్రజాదరణ అనేది కలిగితే అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ ఆర్టికల్ పేపర్ 3 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది. మొహమ్మద్ షరీఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరగనున్న పంచాయతీరాజ్ సంస్థలు జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఈ ఇద్దరు పిల్లల నిబంధనపై ఒక వివరణను ఇచ్చింది. ఈ నిబంధనలోనే అంశాలను కనుక మనం చూస్తే, మొదటిది, పోటీ చేసే వ్యక్తి ఎవరి సంతానాన్నైనా దత్తత తీసుకుంటే దానిని ఈ 2 పిల్లల నిబంధనలో పరిగణలోకి తీసుకోరు. ఈ దత్తత తీసుకున్న సంతానాన్ని దత్తత ఇచ్చిన వారి పిల్లలుగానే భావిస్తారు. రెండవది, పోటీ చేసే వ్యక్తి 3 పిల్లలను కలిగి ఉండి పోటీ చేసే సమయంలో ఒకరిని దత్తత ఇచ్చినా కూడా అనర్హులుగానే పరిగణిస్తారు. ఇంకా మూడవది, మొదటి మరియు రెండవ భార్య కలిపి మొత్తం 3 పిల్లలు ఉన్నచో వారిని కూడా అనర్హులుగా పరిగణిస్తారు. ఇక నాలుగవది, 3 పిల్లలు ఉండి నామినేషన్ల పరిశీలన నాటికి ఒకరు మరణించినచో అర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మరియు ఒడిషా రాష్ట్రాలతో సహా 9 రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణే ధ్యేయంగా 2019 జూన్ 1వ తేదీ నుంచి నీటి సంరక్షణ రుసుముని వసూలు చేయనుంది. వ్యవసాయ, గృహ మరియు సాయుధ బలగాల నీటి వినియోగానికి దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదే పరిశ్రమలతో పాటు హోటల్స్, హాస్పిటల్స్ తదితర వాటికి భూగర్భ జలాలు వాడుకుంటే ట్యాక్స్ను తప్పనిసరిగా పే చేయవలసి ఉంటుంది. ఈ విధానంలో ప్రధానంగా ప్రాంతం, పరిశ్రమ మరియు వినియోగ స్థాయి ఆధారంగా ట్యాక్స్ను విధిస్తారు. ప్రతి ఘనపు మీటరుకు ₹1 నుంచి ₹100 వరకు విధిస్తారు. కాలుష్యకారక పరిశ్రమలు నీటి వినియోగాన్ని అంచనా వేసేందుకు డిజిటల్ ఫ్లో మీటర్లు మరియు డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డులను అమర్చుకోవడం తప్పనిసరి. దీనితో పాటుగా కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలు మినహాయించి మిగిలినవన్నీ పైకప్పు ప్రాంతంలో వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రస్తుతం మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ఆర్ సేన్ దేశ విభజన సమయంలోనే భారత్ను హిందూ దేశంగా ప్రకటించి ఉండాల్సిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇది భారత్ యొక్క లౌకిక సిద్ధాంతానికి విరుద్ధమంటూ ఇది భారత ఈ లౌకిక సిద్ధాంతానికి విఘాతం
చేకూరుతుందని భావిస్తున్నారు. శాశ్వత నివాస ధృవపత్రం మంజూరు చేయలేదంటూ ఒక జవాను మేఘాలయ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఎస్ఆర్ సేన్ ఈ హిందూ దేశ వ్యాఖ్యలను చేశారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ నిర్ణయాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా పేర్కొంది. శ్రీలంక పార్లమెంట్ యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా కనీసం 4.5 సంవత్సరాలు కొనసాగాల్సి ఉంది. ఈ కాలపరిమితి ముగియకుండానే రద్దు సరైనటువంటి నిర్ణయం కాదని 7 సభ్యులు గల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మాలి అనేది వెస్ట్ ఆఫ్రికాలోని ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశం యొక్క నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని మేనకా అనే ప్రాంతంలో కొందరు సాయుధుల చేతిలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో సాధారణంగా టౌరెగ్, పియూల్, పులాని సంచార తెగలు నివాసం ఉంటాయి. నీరు మరియు భూమి కొరకు వీరి మధ్య ఎప్పుడూ వివాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత దాడిలో ప్రధానంగా దక్షిణ ప్రాంతంలోనే టౌరెగ్ తెగను టార్గెట్గా చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన నాయకత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో నెగ్గారు. గెలిచేందుకు గాను మొత్తం 159 ఓట్లు కావాల్సి ఉండగా మొత్తం 317 మందిలో 200 మంది అనుకూలంగా మరియు 117 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీనితో మొత్తంగా 63% ఓట్లతో విజయం సాధించారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఆయన చిత్రంతో కొత్త 100 రూపాయల కాయిన్స్ని విడుదల చేయనున్నారు. 35 గ్రాములు ఉండే ఈ కాయిన్కి ఒకవైపు వాజ్పేయి యొక్క చిత్రం, దీంతో పాటుగా దేవనాగరి లిపి మరియు ఇంగ్లీష్ లిపిల్లో ఆయన పేరు అనేది ఉంటుంది. దీనికి దిగువన ఆయన జన్మించిన సంవత్సరం మరియు చనిపోయిన సంవత్సరంలో ఉంటాయి. నాణ్యానికి మరొక వైపు దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే పదాలతో కూడిన 3 సింహాల ముద్ర ఉంటుంది. దీనికి ఎడమవైపు భారత్ అని, కుడివైపు ఇండియా అని ముద్రించి ఉంటాయి. థ్యాంక్ యూ.